ఈరోజు మా ఇంట్లో మిక్చర్ చేస్తున్నానండి. మిక్చర్ చేసుకుంటున్నాం. చాలా సింపుల్ ఐటమ్స్ చేస్తున్నానండి. కాంప్లెక్స్ తెచ్చానండి, పావు కాంప్లెక్స్ ఇది. చూడండి, ఇలా నూనెలో వేసి బాగా యాగనిస్తే పక్క తీసుకోవడం అండి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకోవాలి. నేను బాగా ఫాస్ట్గా పని అయిపోవాలని స్వీట్గా అలా వేస్తానండి. ఇంకేం కాదు. చూడండి, ఇలా తీసి నూనెలో ఇలా తీసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. అలా చూడండి. ఇది అయిపోయిన వెంటనే పావు కేజీ కాంప్లెక్స్ అన్నీ వచ్చేయండి. ఎంత బాగా ఉన్నాయి చూడండి, ఎంత బాగా వేగాయో. ఇప్పుడు అటుకులండి, అవి పావే తెచ్చుకున్నాం. చూడండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. కాకపోతే నాకు పని బేగా అయిపోవాలి ఫాస్ట్గా, అలా అన్నీ ఒకసారి వేస్తాను. కొంచెం కొంచెం వేసుకుంటే కొంచెం పర్వాలేదండి. నేను కావాలనే బాగా బేగా అయిపోతుంది అని చెప్పి అలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇప్పుడు చల్లపలుకులు తీసుకున్నానండి, అవి కూడా అలాగే అయిపోయానండి. అవి పావే తెచ్చాను. ఈ మూడు కలిపి బాగా ఫ్రై చేస్తానండి. చూసారు ఎంత బాగా వేగాయో. ఇలా వేగిన వెంటనే తీసేసి ఓ పలువలు వేసుకోవాలి. ఓ పలువలు వేసుకొని చూడండి, పలుకులు బాగా వేపాను. బాగా వేపి ఇలా పళ్ళులో తీసుకున్నాను. పళ్ళులోకి తీసుకొని ఒక ముందు కలిపి కాంప్లెక్స్ అటుకులు ఉన్నాయి, అందులో వేసానండి. చూడండి, అందులో ఒక న్యూస్ పేపర్ వేసాను. ఇక పల్లీలు బాగా వేసాయి, అవి కూడా కలిపేసాను. ఫస్ట్ మిక్సీలో జీలకర్ర పొడి వేసానండి. ఇలాగా మీకు స్పూన్ లెక్క చెప్పాలంటే ఒక స్పూన్ అండి. నాకు ఇలా ప్యాకెట్లు నాకు అలవాటు బాగా. ఇప్పుడు కారం వేసానండి, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు పంచదార వేసాను. సోంపు వేసుకున్నానండి, ఒక స్పూన్ సోంపు వేసాను. సాల్ట్ వేసానండి. బాగా మిక్సీ ఆడి మెత్త పొడి కొట్టుకోనండి, ఆ మిక్చర్లో కలిపేసుకోవడమే. చూడండి, అందులో వేసాను. క్యాన్ పట్టలేదండి. ఇప్పుడు బేసిన్లో వేసుకొని మొత్తం కలుపుతాను. బాగా కలిపానండి. టేస్ట్ మిక్సీ రెడీ అయిపోయిందండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా మర్చిపోకండి. మిక్చర్ మీరు చేసుకోండి.